హలో ఎవ్రీవన్. ఈరోజు మన ప్రాబ్లం వచ్చేసి ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి ఈక్వల్ టు 33 డిగ్రీస్ మరియు యాంగిల్ సి మైనస్ యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 18 డిగ్రీస్ అయిన యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బికి సమానమైనది. సో మనకి ఇక్కడ వాల్యూ యాంగిల్ ఏ యాంగిల్ బి టోటల్ వాల్యూ అడిగారు. సో మనకి ఇచ్చిన ఈ వాల్యూస్ నుంచి మనం ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ తీసుకోండి యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి ఈక్వల్స్ టు 33 డిగ్రీస్ తీసుకోండి. సో దీని నుంచి మనం ఈ ఈక్వేషన్ని మనం ఏలో కన్వర్ట్ చేసుకుందాం, బీని ఇటు సైడ్కి పంపేసి. ఎందుకంటే ఫైనల్గా మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఈక్వేషన్ మొత్తం యాంగిల్ బీలో వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 33 ప్లస్ యాంగిల్ బి అవుతుంది. నెక్స్ట్ చూడండి, సెకండ్ ఏమి ఇచ్చారు, యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 18 డిగ్రీస్. దీన్ని మనం సిలో కన్వర్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బీలో వస్తుంది. సో మనం సీని కూడా బీలో కన్వర్ట్ చేసుకుంటే మొత్తం మనకి బీస్లో వస్తుంది వాల్యూ. సో అప్పుడు ఈ సీని ఇటు తీసుకొచ్చి 18 తీసుకొస్తే యాంగిల్ బి మైనస్ 18 ఈక్వల్స్ టు యాంగిల్ సి అవుతుంది. సో మనకి తెలుసు ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంటి, మూడు కోణాల మొత్తం 180 డిగ్రీలు. సో యాంగిల్ ప్లస్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో ఇప్పుడు చూడండి, మనకి యాంగిల్ ఏ వాల్యూ ఏమనుకున్నాం, 33 ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి వాల్యూ ఎంత, యాంగిల్ బి మైనస్ 18 డిగ్రీస్ ఈక్వల్స్ టు ఇది మొత్తం 180కి ఈక్వల్. దీన్ని సింప్లిఫై చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి మొత్తం 3 బీస్ ఉన్నాయి. సో 3b ఇక్కడ ప్లస్ 33 మైనస్ 18 ఉంది. సో ప్లస్ 33 నుంచి మైనస్ 18 తీసేస్తే మనకి ప్లస్ 15 మిగులుతుంది. దట్ ఈక్వల్స్ టు 180 డిగ్రీస్. సో ఇప్పుడు ఈ ప్లస్ 15ని ఇటు తీసుకొచ్చేస్తే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈక్వల్కి యువతలకు వచ్చేప్పటికి మైనస్ అయిపోద్ది. సో 3b ఈక్వల్స్ టు 165 అవుతుంది. సో 3 మనకి 165లో 55 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి యాంగిల్ బి వాల్యూ 55 డిగ్రీస్ వచ్చింది. సో మనకి ఇప్పుడు దీని ద్వారా మనం యాంగిల్ ఏని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా, ఫస్ట్ రాసుకున్నాం కదా, దీని నుంచి యాంగిల్ ఏ ఈక్వల్స్ టు 33 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ బి. సో యాంగిల్ బి అంతా 55కి 33 కలిపితే యాంగిల్ ఏ వాల్యూ 88 డిగ్రీస్. ఫస్ట్లో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి, యాంగిల్ ఏ ఎంత 88 డిగ్రీస్, యాంగిల్ బి ఎంత 55 డిగ్రీస్. సో ఇవి రెండు ప్లస్ చూస్తే మనకు వచ్చే ఆన్సర్ 143 డిగ్రీస్. సో ఇది ఆన్సర్. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్స్ టు ఆన్సర్ వచ్చేసి 143 డిగ్రీస్, ఆప్షన్ 2.